వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన నేతల మీద మాత్రం పెద్ద ఒత్తిడే నడుస్తుంది. వసంత కృష్ణ ప్రసాద్, అబ్బయ్య చౌదరి, లావు కృష్ణదేవరాయలు ఇట్లాంటి వాళ్ళందరి మీద కూడా ఒత్తిడి వస్తుంది. అటు కమ్మ సామాజిక వర్గం నుంచినే మీరు పొరపాటు కూడా చేయొద్దని ఒక్క కొడాలి నానిని మాత్రం వదిలేశారు, వల్లభనేని వంశీని వదిలేశారు. వాళ్ళు ఒక రకంగా కుల బహిష్కరణ వీళ్ళు చేసేశారు. ఈ తెలుగుదేశానికి అనుకూలంగా ఉండే కమ్మ కుల పెద్దలు వాళ్ళని కుల బహిష్కరణ చేసేసారు. కాబట్టి ఆయా ప్రాంతాలు వాళ్ళకి ఆ సామాజిక వర్గంలో పట్టు ఉంటుంది. బట్ అక్కడ కూడా ప్రెషర్ చేస్తున్నారు. మనం ఎట్టి పరిస్థితుల్లో జగన్ వ్యతిరేకంగా. ఇప్పుడు ప్రస్తుతం లావు శ్రీకృష్ణదేవరాయలు వచ్చేటప్పటికి గుంటూరు ఎంపీగా పోటీ చేయమని జగన్ చెప్తుంటే చెయ్యొద్దు, నువ్వు నరసరావుపేట కూడా చేయొద్దు, అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేయొద్దు, నీ ఫ్యూచర్ చంద్రబాబు నాయుడు చూసుకుంటాడులే, వదిలేసి అనేటువంటి ప్రెషర్ అయితే తెలుగుదేశం పార్టీ వర్గాల నుంచి ఉంది. వాస్తవంగా అదే లావు శ్రీకృష్ణదేవరాయలు ఇదివరకు అమరావతి సమస్య పరిష్కారానికి సిద్ధపడితే అంతా రెడీ అయిపోయిన తర్వాత చివరి నిమిషంలో అడ్డుపడ్డటువంటిది అదే సామాజిక వర్గానికి సంబంధించి. అమరావతి చంద్రబాబు టైంలోనే బాగుపడాలి కానీ దానికి పరిష్కారం ఉండకూడదు అన్నటువంటి రూట్లో అప్పుడు చేసుకొచ్చారు. ఇప్పుడు లావు కృష్ణదేవరాయలను అయితే అటు ఈవెన్ తెలుగుదేశం అనుకూల మీడియా కూడా ఫోకస్డ్గా ఇప్పుడు కవరేజ్ ఇస్తుంది. మొన్నటిదాకా అసలు కవరేజ్ ఉండేది కాదు, ఇప్పుడు కవరేజ్ ఇస్తుంది. ఎందుకంటే నిన్న అన్న మాటలతో ఏదైతే నేను నరసరావుపేట నుంచి వద్దంటున్నారు, వాళ్ళ ఈక్వేషన్స్ వాళ్ళకున్నాయి, నా లెక్క నాకుంది అని చెప్పారు. కాబట్టి దెన్ తనని రెచ్చగొట్టే ప్రయత్నం ప్రారంభమైంది. ఏం జరుగుతుందో చూడాలి.